అదంతా సహజంగా వచ్చేస్తుందండి. ఓకే. ఆ, ఎప్పుడు బాధపడినప్పుడు నోట్ చేసుకుని ఇటువంటి పరిస్థితుల్లో కూడా నేను ఇంకా ఆనందంగా ఉంటాను అని నిర్ణయించుకోవాలి. ఓకే. సో అంతే. ఓకే. ఈ పాయింట్ బాగా గుర్తుంచుకోండి. ఏ కోరికలు లేకుండా అని చెప్పలేదు. మరి ఏ కోరిక ఉన్నా కోరిక పైన అటాచ్మెంట్ లేకుండా అనమాట. కోరిక పైన బాధ లేకుండా, కోరిక పైన సంతోషం ఉంటే ఏం పర్వాలేదు, జాగ్రత్తగా ఉండాలన్నమాట. ఓకేనా. కోరికలు ఉన్నాయి, నెరవేర్చుకోండి, ఏం పర్వాలేదు. ఓకే. అటాచ్మెంట్స్ ఉన్నాయి, అటాచ్మెంట్ అంటే బాధపడేది అటాచ్మెంట్ అనమాట. అక్కడ చూసుకుని సంతోషాన్ని పడాలి, బాధపడేటప్పుడు వన్నెస్ లో ఉండాలి. బాధ వచ్చేటప్పుడు ఓకే, జ్ఞానంతో మన బాధను బాధపడేటప్పుడు మనం ఆత్మజ్ఞానంతో బ్రహ్మజ్ఞానంతో ఉండాలన్నమాట. ఓకే. సంతోషం వచ్చినప్పుడు ఎక్కడన్నా ఏం పర్లేదు. ఓకే. బాధ వచ్చిన క్షణంలోనే వెంటనే ఆత్మజ్ఞానంతో బ్రహ్మజ్ఞానంతో కనెక్ట్ అయ్యి చిరునవ్వుతో నవ్వుకోవాలన్నమాట. నవ్వుకుంటూ ఇటువంటి సిచ్యువేషన్ మళ్ళీ ఇంకోసారి వచ్చినా కానీ, ఎప్పుడు వచ్చినా కానీ 20% జనరల్గా అంటే 90% సిచ్యువేషన్ మళ్ళీ మళ్ళీ రిపీట్ అవుతుంటాయి. ప్రతిసారి మనం బాధపడ్డప్పుడు ఎనర్జీ చాలా లాస్ అవుతూ ఉంటుంది, మన ఎంలైటన్మెంట్ కి అవరోధం అవుతూ ఉంటుంది అన్నమాట జనరల్ గా. అందుకే బాధపడినప్పుడల్లా మనము బాధ వచ్చినప్పుడు చిరునవ్వుతో కానీ, డీప్ బ్రీతింగ్ తో కానీ, మన బ్రహ్మజ్ఞానంతో కనెక్టివిటీతో ఉన్నప్పుడు ఆ బాధ యొక్క ఎనర్జీ పాయింట్స్ తక్కువ ఎలాగో వెళ్ళిపోతాయి. నార్మల్గా బాధపడినప్పుడు బట్ తక్కువ వెళ్తూ ఉంటాయి అన్నమాట. రోజు రోజు తక్కువ అవుతూ ఉంటాయి. ఎప్పుడైతే తక్కువ పాయింట్స్ వెళ్ళిపోతే ఎక్కువ ఎనర్జీ పాయింట్స్, సంతోషపడ్డప్పుడు పాయింట్స్ పెరుగుతూ ఉంటాయి. ఓకే. సంతోషపడినప్పుడు అలా ఇది మెయింటైన్ అవుతూ కోటి పాయింట్స్ ఎప్పుడైతే వచ్చిందో మరి అప్పుడు ఎంలైటన్మెంట్, కోటీశ్వరుడు అవుతారు కదా. అట్లనే ఎగ్జాంపుల్ అంటే కోటి పాయింట్స్ అంటే చెప్తున్నా రఫ్ గా. ఓకే. అలా మనం కూడా ఒక టైంలో ఎంలైటన్ ఎప్పుడు ఇంకా బాధలన్నీ ఇంకా టచ్ చేయాలన్నమాట. మనం బ్రహ్మానంద స్థితిలో స్థితమైపోతూ ఉంటాం అన్నమాట. ఓకే. ప్రేమ అయినా అంతే. ఎవరిపైన ప్రేమ ఉన్నా కానీ అది ప్రేమను ఎంజాయ్ చేస్తూ దాన్ని అటాచ్మెంట్ డిటాచ్మెంట్ అంటారు. ఇదే క్లియర్ గా శాస్త్రాల్లో చెప్పింది. సంసారంలో ఎలా ఉండాలి, తామరాకుపై నీటి పొట్టులా ఉండాలంటారు అన్నమాట. ఉన్నంతసేపు ప్రేమతో ఉండాలి, లేనప్పుడు అంతే మళ్ళీ ఆనందంతో ఉండాలి. అదే అతి గొప్ప ప్రేమ అన్నమాట. ఎదుటి వాళ్ళు ఉన్నప్పుడు మనం ఎంత సంతోషపడ్డాం, వాళ్ళు లేనప్పుడు కూడా అంతే సంతోషం ఉంది అనుకోండి, అది మనకు అతి గొప్ప ప్రేమ, అదే నిజమైన ప్రేమ, ట్రూ లవ్ అనమాట. వాళ్ళు వెళ్ళిపోతున్నప్పుడు మనకు బాధ అనిపించేస్తుంటే ఏమైంది, వచ్చినప్పుడు వచ్చిన సంతోషం వల్ల ఏవైతే ఎనర్జీ పాయింట్స్ వెళ్ళిపోయినప్పుడు బాధతో అదే ఎనర్జీ పాయింట్స్ మైనస్ అయిపోతుంటాయి. కాబట్టి దానివల్ల ఎంలైటన్మెంట్ కి అంటే ప్రగతికి ఏమాత్రం లాభం లేదు కదా, బెనిఫిట్ లేదు కదా. అందుకే కొంచెం చూసుకోవాలన్నమాట మనం. కాబట్టి కొంచెం అవేర్నెస్ తో ఉండాలి మనం. అసలు అంటే మన ఆధ్యాత్మిక ప్రయాణం వైపు మన శ్రద్ధతో ఉండాలి. మనకు లైఫ్ లో ఏం కావాలని చెక్ చేసుకుని క్లారిటీగా. అంటే ఎంలైటన్మెంట్ అంటే ఎప్పుడు సదా బ్రహ్మానంద స్థితిలో ఉండడం కదా. సదా ఆనంద స్థితిలో ఉంటే అది ఆత్మజ్ఞానం, సదా బ్రహ్మానంద స్థితిలో బ్రహ్మజ్ఞానం. దాని కూడా మనము అంటే సంసారంలోనే ఉంటూ వీటిపైన మన ఫోకస్ దీనిపైన ఉంచుకుని మిగతా అంతా కూడా సంసారాన్ని ఎంజాయ్ చేయాలి. ఓకేనా.